వేదవ్యాస మహర్షి కాశీక్షేత్రంలో ఉంటారు. ఆ కాశీక్షేత్రంలో శంకరాచార్యుల వారు, మన శంకర దిగ్విజయంలో ఒక సందర్భం ఉన్నది. శంకరాచార్యుల వారు భాష్యాలని రచించి ఆ భాష్యాలని ఒకసారి కాశీలో శిష్యులకి పాఠం చేస్తూ ఉంటారు. ఆ రోజు పాఠం అంతా పూర్తయింది. ఇంకా ఆ రోజుకి పొద్దున ఆ పాఠం అంతా పూర్తయి ఇక అనుష్ఠానానికి వెళ్ళాలి అనుకున్నప్పటికీ ఒక ఆయన వచ్చారు అక్కడికి. ఒక వృద్ధ బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. వచ్చి అడిగాడు, ఏమిటి, ఏం జరుగుతోంది ఇక్కడ, వీళ్ళంతా ఎవరు ఏదో పాఠం చేస్తున్నారే, ఏం జరుగుతోంది ఇక్కడ అని అడిగారు ఆయన. అప్పుడు శంకరుల శిష్యులు పద్మపాదాచార్యుల వారు వాళ్ళంతా ఉన్నారు. వారంతా చెప్పారు, ఇక్కడ పాఠం జరుగుతోంది, భాష్య పాఠం జరుగుతోంది అని చెప్పారు. ఇప్పటివరకు జరిగింది, పూర్తయింది అని అన్నారు. ఏం భాష్యం, ఏమిటి పాఠం, ఏమిటి విషయం అని అడిగారు. ఎవరు రాశారు, ఏమిటి భాష్యం అని అడిగితే అప్పుడు చెప్పారు, వీరు మా గురువు గారు శంకర భగవత్పాదాచార్యుల వారు వేదవ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని రచించారు, ఆ భాష్యాన్నే మాకు పాఠం చేస్తూ ఉన్నారు అని శిష్యులు చెప్పారు. అది విని ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. అబ్బో, వేదవ్యాస మహర్షి రచించినటువంటి సూత్రాలకు భాష్యం రాయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఆ సూత్రాలను అర్థం చేసుకోవడం చాలా కఠినం. ఒక్కొక్క సూత్రము దాని యొక్క అర్థం ఏమిటి, ఏ సందర్భాన్ని ఈ సూత్రం చెబుతూ ఉన్నది అనేటటువంటి దాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. అక్కడ ఉన్నటువంటి పదాలు అవన్నీ కూడా చిన్న చిన్న సూత్రాలు, కానీ ఆ సూత్రంలో ఎంతో అర్థం దాగి ఉంటుంది. ఆ ఉపనిషత్తుల యొక్క సమస్త అర్థాన్ని నిర్ణయం చేసేటటువంటి విషయాలు ఆ సూత్రంలో దాగుంటాయి. కాబట్టి వాటన్నిటినీ కనిపెట్టి ఈ భాష్యం రాయడం అనేది ఇది సామాన్య వ్యక్తుల వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి భాష్యాన్ని రాయడం అంటే ఇది సామాన్యమైన పని కాదు. అయితే మీరు ఇట్లా భాష్యాన్ని రచించారంటున్నారు కాబట్టి నాకు ఒక ఇది ఉంది మనస్సులో, ఏమిటంటే నేను ఏదైనా ఒక సూత్రాన్ని అడుగుతాను, ఆ సూత్రానికి సమాధాన అర్థం చెప్తారా అని అడిగారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు అడిగాడు, ఏదో భాష్యం రాశానంటున్నారు కదా, సరే అయితే నేను ఒక సూత్రాన్ని అడుగుతాను, దానికి అర్థం ఏమిటో నాకు చెప్పండి అని అన్నారు. సరే అడగండి అని అన్నారు. ఇప్పుడు శంకరులు ఒక మాట అన్నారు, ఇట్లా వేదవ్యాస మహర్షి ఇలా అన్నప్పుడు, వెంట ఆయన ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇలా అన్నప్పుడు శంకరులతో ఇలా అన్నప్పుడు శంకరులతో అన్నారు ఆయన, ఏమిటి అని అంటే, మీరు ఇట్లా మీ శిష్యులు మీ గురించి ఇలా చెప్తున్నారు, ఏదో మీరు ఇట్లా భాష్యాన్ని రాశారని చెప్తున్నారు, అయితే నేను ఒక సూత్రం అడుగుతాను, చెప్తారా దానికి అర్థం అని అన్నారు. అప్పుడు శంకరులు ఒక మాట అన్నారు, ఏమిటి అని అంటే, మేము భాష్యాన్ని రచించాము అనేటటువంటిది వాస్తవమే, అయితే మేము భాష్యాన్ని రచించాము, అన్ని విషయాలు మాకే తెలుసు అనేటటువంటి అహంకారం మాకు లేదు. మాకు ఉన్నటువంటి జ్ఞానంతో మేము ఈ భాష్యాన్ని రచించాము, నాకేం అటువంటి అహంకారం అనేది లేదు. మిమ్మల్ని చూస్తే ఎవరో చాలా గొప్పవారు అని నాకు అనిపిస్తోంది, మా మనస్సు అట్లా చెబుతోంది, మీరు ఎవరో గొప్పవారుగా ఉన్నారు, మీరు అడగండి, మీరు అడగాల్సింది అడగండి, నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను అని ఇట్లా వినయంగా శంకరులు సమాధానం చెప్పారు. సరే అలాగైతే ఒక సూత్రం ఉంది, ఏదో ఒక సూత్రాన్ని చెప్పి, ఈ సూత్రం 3వ అధ్యాయంలో ఒక సూత్రం ఉంది, ఈ మొట్టమొదటి సూత్రం, ఈ సూత్రానికి ఏమిటి అర్థం అని అడిగారు. అప్పుడు శంకరుడు దానికి అర్థాన్ని చెప్పారు, దీనికి ఇలా అర్థం, ఈ సూత్రానికి ఇదే అర్థం అని చెప్పారు. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశారంటే, శంకరులు చెప్పినటువంటి అర్థాన్ని ఖండించారు. ఇది కుదరదు, ఇలా చెప్తే ఇలా చెప్పడం కుదరదు అని దాన్ని ఖండించారు. మళ్ళీ దానికి శంకరాచార్యుల వారు సమాధానం, కాదు ఇలాగే చెప్పాలి, ఈ సూత్రానికి ఇలా అర్థం చెప్తేనే సరిపోతుంది అని మళ్ళీ ప్రతిపాదన చేశారు. మళ్ళీ దాన్ని ఆయన ఖండించారు. మళ్ళీ శంకరులు సమాధానం చెప్పారు. మళ్ళీ ఆయన ప్రశ్నించారు. మళ్ళీ సమాధానం. ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య పెద్ద వాదన మొదలైంది. ఆ వృద్ధ బ్రాహ్మణుడు మరియు శంకరాచార్యుల వారి మధ్య పెద్ద వాదన జరిగింది. చాలా దీర్ఘకాలం ఆ వాదన జరిగింది. చాలా కాలం పాటు వాదన జరిగిన తర్వాత ఆయన అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు ఆయన ఎన్ని రకాలుగా ఖండించినా కూడా మళ్ళీ శంకరులు దాన్నే అడిగినటువంటి ఆక్షేపణలు, ప్రశ్నలు అన్నిటికీ కూడా శంకరాచార్యుల వారు సమాధానం చెప్పారు. ఈ రకంగానే చెప్పి తాము రాసినటువంటి భాష్యాన్ని సంపూర్ణంగా సమర్థించి ఆ అర్థాన్ని ప్రతిపాదన చేశారు. అదంతా చేసిన తర్వాత అప్పుడు ఆయనకు చాలా సంతోషపడ్డాడు. అవును, దీని మీద ఎన్ని రకాలుగా పూర్వపక్షాలు, ప్రశ్నలు, ఆక్షేపణలు చేసినా కూడా అన్నిటికీ శంకరులు సమాధానం చెప్పారు. అదంతా విన్న తర్వాత ఆయన చాలా సంతోషించి ఆయన యొక్క నిజస్వరూపాన్ని చూపించారు. ఆయన ఎవరు అనంటే వేరెవరో కాదు, ఎవరి సూత్రాలకైతే శంకరులు భాష్యాన్ని రాశారో ఆ వేదవ్యాస మహర్షే ఆ రోజున శంకరులు రాసినటువంటి భాష్యాన్ని పరీక్షించడానికి ఆ సందర్భంలో అలా వచ్చారు. వచ్చి చాలా సంతోషపడి ఆ భాష్యాన్ని అంతా చూసి ఒక మాట అన్నారు, ఏమిటి అనంటే, వ్యాఖ్యాయ అసంఖ్యై కవిభిః పురైతత్ వ్యాఖ్యాస్యతే కైశ్చిదితః పరంచ భవానివాస్మద్హృదయం కిమేతే సర్వజ్ఞ విజ్ఞాతుమలం నిగూఢం అని అన్నారు ఒక మాట. ఏమిటి అనంటే, అక్కడ దీని యొక్క అర్థం ఏమిటి అనంటే, మేము రచించినటువంటి బ్రహ్మసూత్రాలకి ఇంతకు ముందు కూడా ఎంతోమంది భాష్యాల్ని రాశారు, ఇక తర్వాత కూడా కొంతమంది భాష్యాల్ని రాస్తారు. కానీ
మీరు రాసినటువంటి భాష్యం ఏదైతే ఉందో ఇది అసలుగా మేమేమనుకున్నామో ఆ అర్థాన్ని ఈ భాష్యం తెలియజేస్తూ ఉన్నది. మా అత్యంత గూఢమైనటువంటి మా హృదయాన్ని తెలుసుకోగలిగేటటువంటి సామర్థ్యం మీకు మాత్రమే ఉండేది. ఎందుకు అనంటే నువ్వు సర్వజ్ఞుడివి కాబట్టి. సర్వజ్ఞ విజ్ఞాతుమల భవాని వాస్మదృదయం కిమేతే అంటే ఇంతకుముందు రాసిన వాళ్ళు కానీ తర్వాత రాసేవాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీలాగా అత్యంత నిగూఢమైనటువంటి మా హృదయాన్ని తెలుసుకోలేరు. ఎందుకు అనంటే మీరు సర్వజ్ఞులు కాబట్టి మీరు తెలుసుకోగలిగారు. కాబట్టి వేరెవరు ఇలా తెలుసుకొని రాయడం అనేది చాలా కష్టం. కాబట్టి నేను ఏ అభిప్రాయంతో ఈ సూత్రాన్ని రచించామో ఆ సూత్రాన్ని ఆ అర్థాన్ని అలాగే మీరు రాసి ఉండ నాకు చాలా సంతోషం కలిగింది అని అప్పుడు ఆ వ్యాస మహర్షి ఇలా శంకరుల్ని విశేషంగా ప్రశంసిస్తారు. అంతేకాకుండా శంకరాచార్యులు అని ఇంకొక మాట కూడా అంటారు వ్యాస మహర్షి. ఏమిటి అనంటే, నాకు ఈ భాష్యాన్ని ఇదంతా చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది. ఇంకోటి ఏమిటంటే, నా పుత్రుడైనటువంటి శుక మహర్షి నాకు ఎలాగో నువ్వు కూడా నాకు అలాగే అని శంకరాచార్యుల వారితో వేదవ్యాస మహర్షి అంటారు. నాకు శుక మహర్షి ఎలాగో శంకరాచార్యుల వారు నువ్వు కూడా మీరు కూడా నాకు అలాగే అని ఆ ఒక మాటని శంకరాచార్యుల వారితో ఆ సందర్భంలో వేదవ్యాస మహర్షి అంటారు అని అక్కడ ఆ ఒక వర్ణన అనేది అదంతా శంకర దిగ్విజయంలో ఉన్నది. అప్పుడు శంకరాచార్యుల వారు కూడా విశేషంగా వేదవ్యాస మహర్షిని స్తుతిస్తారు. ఆ స్తుతుల్ని వాటన్నింటిని కూడా మనం అక్కడ చూస్తాం. అక్కడ శంకరాచార్యుల వారు ఒక మాట అంటారు. వేదవ్యాస మహర్షిని స్తుతించేటప్పుడు ఒక మాట అంటారు, మీ యొక్క జ్ఞానశక్తి అనేది ఏదైతే ఉందో అది అత్యంత అద్భుతమైనటువంటిది. ఆ జ్ఞానశక్తితో లక్షల శ్లోకాల్ని, పురాణాలు, మహాభారతం, పురాణ ఇతిహాసాలని రచించి ఎన్నో లక్షల శ్లోకాలని మీరు ఊరికే చాలా అత్యంత సులభంగా మీరు రచించారు. లోకంలో ఉండేవాళ్ళు చాలామంది పండితులు ఉంటారు లోకంలో. అప్పుడు శంకరులు ఈ మాట అంటారు, ఏమిటంటే లోకంలో చాలామంది పండితులు 2 శ్లోకాలు రాయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. దానికి ఇలా రాయాలా, అలా రాయాలా, ముందేం రాయాలి, వెనకేం రాయాలి, ఏం పదం వేయాలి, ఏ పదం వేస్తే ఏం అర్థం వస్తుంది అని అందులోనూ అంతా వేసిన తర్వాత ఒక మంచి అర్థం రావాలి. ఒక మంచి అర్థాన్నిచ్చే ఒక 2 శ్లోకాలు రాయండి అనంటే పెద్ద పెద్ద పండితులే చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటిది మీరు ఇన్ని లక్షల శ్లోకాలని ఎంతో అలవోకగా రచించారు. కాబట్టి మీ యొక్క జ్ఞానశక్తి అటువంటి మీ ముందు నేను చాలా చిన్నవాడిని అని శంకరులు కూడా విశేషంగా తమ యొక్క వినయాన్ని ప్రకటిస్తారు. వేదవ్యాస మహర్షి శంకరులను విశేషంగా ప్రశంసించి ఆ సందర్భాన్ని మనం శంకర దిగ్విజయంలో చూడగలుగుతాం. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అనంటే, ఈ క్షేత్రానికి, బాసర క్షేత్రానికి, శృంగేరి క్షేత్రానికి ఉన్నటువంటి విశేషమైనటువంటి సంబంధం, శంకరాచార్యుల వారికి వేదవ్యాస మహర్షికి ఉన్నటువంటి విశేషమైనటువంటి సంబంధం, వ్యాస మహర్షి ప్రతిష్ఠించినటువంటి అమ్మవారి సాన్నిధ్యంతో విరాజమానమైనటువంటి ఈ బాసర క్షేత్రానికి, శంకర భగవత్పాదాచార్యుల వారు ప్రతిష్ఠించినటువంటి శారదామ్మవారు విరాజమానమై శారదా పీఠం ఉన్నటువంటి శృంగేరి క్షేత్రానికి కూడా ఇటువంటి ఒక విశేషమైనటువంటి సంబంధం అనేది వెనకటి నుంచి అనాది కాలంగా, ప్రాచీన కాలం నుంచి ఇటువంటి సంబంధం అనేది 2 క్షేత్రాలకి ఉన్నది. ఇక్కడికి మా పరమ గురువులు జగద్గురు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు, మా గురువరేణ్యులు ఇక్కడికి అనేక పర్యాయములు ఇక్కడికి విచ్చేశారు. తమ యొక్క అమృత హస్తములతో అమ్మవారిని ఆరాధించారు. విశేషంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పూజ ఉత్సవాదులన్నీ కూడా, ఏవైతే ధార్మికమైనటువంటి విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోనూ విశేషమైనటువంటి మార్గదర్శనాన్ని మా గురువరేణ్యులు, పరమ గురువులు చేసి ఉన్నారు. వారి యొక్క విశేషమైనటువంటి మార్గదర్శనంలో ఇక్కడ పూజ ఆరాధనలు మొదలైనటువంటివన్నీ కూడా, ఉత్సవాదులన్నీ కూడా చక్కగా ఇక్కడ జరుగుతూ ఉండడం అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఇక్కడ విశేషంగా భవిష్యత్తులో ఇక్కడ అనుకున్నటువంటి ఇంకా విశేషమైనటువంటి అభివృద్ధి కార్యాలు, చాలా విశేషమైన అభివృద్ధి కార్యాలని కూడా ఇక్కడ సంకల్పించి ఉండడం, సంపూర్ణమైనటువంటి దేవస్థానం యొక్క జీర్ణోద్ధరణ మొదలైనటువంటి కార్యాలన్నీ కూడా ఇక్కడ విశేషంగా సంకల్పించడం జరిగింది. ఈ కార్యములన్నీ కూడా భవిష్యత్తులో ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా శీఘ్రంగా ఈ కార్యములన్నీ కూడా చక్కగా జరిగి అనుకున్నటువంటి సంకల్పించినటువంటి రీతిలో ఇప్పటికే విశేషంగా ఎలా రావాలి, ఎక్కడెక్కడ ఏమేం జరగాలి అనేటటువంటి వాటన్నిటిని కూడా సంకల్పించడం జరిగింది. వాటన్నిటిని కూడా మాకు దాన్ని చూపించడం జరిగింది. అవన్నీ కూడా చాలా చక్కగా ఇంతకుముందు కూడా ఒకసారి చూపించడం, కొంతకాలం క్రితం దాన్ని చూపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొన్ని మార్పులు అవన్నీ కూడా ఏమేం చేయాలో అవన్నీ కూడా చెప్పి ఉన్నాం. కాబట్టి ఆ పనులన్నీ కూడా విశేషంగా చక్కగా జరగవలసి ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో చక్కగా తప్పకుండా
చాలా ఉత్తమమైనటువంటి రీతిలో జరుగుతాయి. ఈ క్షేత్రం అనేది ఇంకా విశేషమైనటువంటి అభివృద్ధిని చెందుతుంది అనేటటువంటి విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యములు ఏవైతే ఉన్నాయో, ఈ అభివృద్ధి కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ జరగబోయేటటువంటి కార్యాలు వీటన్నిటిలోనూ కూడా భక్త మహాజనులందరూ కూడా చక్కగా సావధానంతో ఐకమత్యంతో అందరూ కూడా ఈ కార్యముల్లో తమ యొక్క సహకారాన్ని అందించి అందరూ కూడా ఈ కార్యముల్లో పాల్గొనాలి, ఆ జగన్మాత యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భం అందరూ కూడా చక్కగా దీంట్లో సహకరించి ఈ క్షేత్రం యొక్క అభివృద్ధిలో అందరూ కూడా పాల్గొనాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ అన్ని కార్యాలు కూడా చక్కగా జరుగుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా అలాగే ఇక్కడ ఇంతకుముందు మా గురువరేణ్యులు వచ్చినప్పుడు, ఇక్కడికి విచ్చేసినప్పుడు, తమ యొక్క విజయయాత్రలో భాగంగా ఇక్కడికి విచ్చేసినప్పుడు విశేషంగా అనుగ్రహించారు. ఇక్కడ ఒక శంకర మఠాన్ని, శృంగేరి శంకర మఠాన్ని నిర్మాణం చెయ్యాలి అనేటటువంటి సంకల్పాన్ని విశేషంగా అప్పుడు చేయడం జరిగింది. దానికి విశేషమైనటువంటి ఆశీస్సుల్ని మా గురువులు అందించారు. ఆ తర్వాత ఈ కొన్ని సంవత్సరాల్లో దాని కార్యం అంతా ప్రారంభమయ్యి ఆ తర్వాత పనులన్నీ కూడా ఇప్పుడు సమాప్తి ఉన్నాయి. అక్కడ ఇవాళ రోజున లలిత అమ్మవారు, చంద్రమౌళీశ్వర స్వాముల యొక్క ఆ దివ్య సాన్నిధ్యం, ఇంకా సపరివారంగా ఆ దేవతా సాన్నిధ్యములు, ఆ మందిరాలు అక్కడ నిర్మాణం అయి ఉన్నాయి. అక్కడ విశేషంగా ఎల్లుండి సుముహూర్తంలో అక్కడ కుంభాభిషేకాన్ని కూడా, ప్రతిష్టా కుంభాభిషేకాన్ని కూడా చేయబోతూ ఉన్నాం. ఆ కార్యక్రమాలు కూడా జరగబోతూ ఉన్నాయి. రేపటి రోజున అమ్మవారి యొక్క సన్నిధానంలో మహాపూజని, అభిషేకాన్ని, మహాపూజని నిర్వహించి ఎల్లుండి అక్కడ శంకర మఠంలో ప్రతిష్టా కుంభాభిషేకాలను నిర్వహించి ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ వేములవాడ క్షేత్రం వైపుకి మేము యాత్రను చెయ్యాలి అనేటటువంటి సంకల్పాన్ని చేశాం. కాబట్టి ఈ సంవత్సరం విశేషంగా ఇప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో పర్యటిస్తూ ఉన్నప్పుడు వేరే ఎక్కడా కూడా కార్యక్రమాలు పెట్టుకోలేదు. ప్రధానంగా ఇక్కడ బాసర క్షేత్రం, వేములవాడ క్షేత్రం, ఆ తర్వాత భాగ్యనగరం, ఈ 3 చోట్లకి మాత్రమే ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్నటువంటి యాత్రలో ప్రస్తుతం ఈ 3 చోట్లకి మాత్రమే. ఎందుకంటే ఇక్కడ విశేషంగా ఈ కార్యాలన్నీ కూడా జరగవలసి ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే ఇప్పుడు మేము ఇక్కడ ఈ ప్రాంతంలోకి వస్తున్నప్పుడు ఇదివరకంతా కూడా సామాన్యంగా ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు ఇప్పుడు కామారెడ్డి, నిజామాబాదు ఈ ప్రాంతాల్లో అంతా కూడా మా గురువు నిర్మల్లు, అలాగే ఇక్కడ ఆదిలాబాదు ఈ ప్రాంతాలన్నింటిలోనూ కూడా మా గురువులు ఇంతకుముందు యాత్రను చేశారు. చాలా భాగాల్లో, ప్రతి ఒక్క భాగంలోనూ యాత్ర చేశారు. మేము కూడా ఇంతకుముందు మా యాత్రలో వచ్చినప్పుడు 2018లో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బాసర క్షేత్రం కూడా వచ్చాం. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో ప్రదేశాల్లో సంచారం చేసి ఉన్నాం. అయితే అప్పుడు ఉన్నటువంటి కాలావకాశం ఇప్పుడు లేదు కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క యాత్రలో కొన్ని చోట్లకి మాత్రమే, ఎందుకంటే అందరూ వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తున్నామని తెలిసిన వెంటనే అందరూ భక్తులు వచ్చి వేరు చోట్లకంతా కూడా ఆహ్వానం చేశారు. అయితే వాళ్ళందరూ కూడా నేను చెప్పాను, ప్రస్తుతం ఉన్నట్టు అప్పుడైతే నేను దీర్ఘకాలిక యాత్ర చేశాను కాబట్టి అన్ని చోట్లకి అప్పుడు రావడానికి సమయం ఉండింది. అయితే ఈసారి ప్రస్తుతం ఇది ఒక చిన్న యాత్ర కాబట్టి కొన్ని రోజుల పాటు మాత్రమే జరుగుతున్నటువంటి యాత్ర కాబట్టి ఈ యాత్రలో కొన్ని ప్రాంతాలు, అలాగే మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని ప్రాంతాలు, ఇంకోసారి వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలు, అంటే అప్పుడు అన్నీ కూడా సమష్టిగా జరిగినాయి. ఇప్పుడు కాస్త వ్యష్టిగా విడగొట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట చేద్దాము అని చెప్పి నేను చెప్పాను. కాబట్టి వేరే చోట్లకు కూడా వచ్చేటటువంటి ఆ సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు అక్కడ కూడా వస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ రోజున ఇక్కడ ఈ క్షేత్రానికి వచ్చి ఉన్నాం. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఆ జగన్మాత యొక్క అనుగ్రహం, మా పరమ పూజ్య గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరికీ కూడా సదాకాలం ఉండుగాక, తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అందులోనూ ఇవాల్టి రోజున అత్యంత ఇంకా సంతోషకరమైనటువంటి ఒక విషయం అంటే మా పరమ పూజ్య, మా యొక్క పరమేష్ఠి గురువులు, పరమ పూజ్యులైనటువంటి పరమేష్ఠి గురువులు అంటే ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క గురు పరంపరలో 34వ పీఠాధిపతులు, అంటే మా గురువరేణ్యులు 36వ పీఠాధిపతులు, వారు మా పరమేష్ఠి గురువులు 34వ పీఠాధిపతులు జగద్గురు శ్రీమద్ చంద్రశేఖర భారతి మహాస్వామి వారి యొక్క పవిత్రమైనటువంటి జయంతి ఉత్సవం ఇవాల్టి రోజున, అంటే ఆశ్వయుజ కృష్ణ ఏకాదశి తిథి అనేది వారి యొక్క జయంతి మహోత్సవం. కాబట్టి ఇటువంటి ఈ విశేషమైనటువంటి సందర్భంలో ఇక్కడికి రావడం అనేది మా మనస్సుకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. జగద్గురు శ్రీ శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి వారు అనంటే వారు జీవన్ముక్తులు, అంటే ఆ
బ్రహ్మజ్ఞానాన్ని పరబ్రహ్మని సాక్షాత్కరించుకున్నటువంటి వారు. అంటే ఒక మాటలో వారి గురించి చెప్పాలి అని అంటే, భగవద్గీతలో అర్జునుడు కృష్ణ పరమాత్మను ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమిటి అంటే, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అని ఆ స్థితప్రజ్ఞుడైనటువంటి బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణముల్ని గురించి అర్జునుడు భగవంతుణ్ణి ప్రశ్నిస్తాడు. ఒక స్థితప్రజ్ఞుడైనటువంటి బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటాడు? స్థితధీ కిం ప్రభాషత, స్థితప్రజ్ఞస్య కా భాష, ఆయన భాషించేటటువంటి రీతి ఎలా ఉంటుంది? సమాధిస్థస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం, ఆయన చేసేటటువంటి కార్యములు అవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఆయన యొక్క ప్రవర్తన వ్యవహారం అదంతా కూడా ఎలా ఉంటుంది? వ్యవహారం అంటే ఏదో లౌకికమైన వ్యవహారాలు కాదు, ఆయన చేసేటటువంటి పనులు అదంతా ఎలా ఉంటుంది అని ఒక ప్రశ్నను అడుగుతాడు. అప్పుడు దానికి సమాధానంగా భగవంతుడు చెప్తాడు. అక్కడే భగవద్గీతలో శ్రీ భగవాన్ ఉవాచ అని ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగభయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే యస్సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత యదా సంహరతే చాయం కూర్మోంగానివ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత విషయా వినివర్తంతే అని ఇలా ఆ తర్వాత చెప్పినటువంటి శ్లోకాలన్నింటిలోనూ భగవంతుడు ఆ బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణాలని విశేషంగా చెప్పి ఉన్నాడు. అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా ఆ బ్రహ్మజ్ఞాని యొక్క శైలి, ఆయన యొక్క స్వభావం, ప్రవర్తన అన్నిటినీ కూడా అక్కడ చెప్పి ఉన్నాడు. అక్కడ భగవంతుడు ఏ లక్షణాలనైతే బ్రహ్మజ్ఞాని గురించి చెప్పి ఉన్నాడో అటువంటి ఆ లక్షణాలన్నిటికీ ఒక ఉదాహరణ, ఎవరైనా ఒక వ్యక్తిని మాకు ఉదాహరణగా చూపించండి అనంటే అది చంద్రశేఖర భారతి మహాస్వామి వారు. ఆ స్థితప్రజ్ఞుడి లక్షణాలని భగవంతుడు ఏదైతే భగవద్గీతలో చెప్పాడో ఆ లక్షణాలన్నిటి కూడా ఒక ఉదాహరణ అంటే అది వారి యొక్క ఆ జీవన శైలి అనేది ఏదైతే ఉందో అది ఎన్నో సందర్భాలు ఉన్నాయి. వారికి ఉన్నటువంటి ఆ స్థితప్రజ్ఞ లక్షణాలకి ఎన్నో సందర్భాలు వారి యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. అందుకే అలాగే ఇంకొక చోట కూడా భగవంతుడు ఒక మాట అంటాడు, యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే అని ఒక మాట అంటాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, ఏ బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాని ఏ విధమైనటువంటి శస్త్రాస్త్రములతో కూడా ఏం చేసినా కూడా దాని యొక్క దుఃఖం అనేది ఆయనకు ఉండదు అనేటటువంటి మాటని అక్కడ చెప్పారు. అందుకే దానికి ఒక ఉదాహరణ ఉంది. వారి యొక్క జీవితంలోనే, వారి యొక్క జీవన సందర్భంలోనే ఒక ఉదాహరణ ఉంది. అక్కడ విశేషంగా శృంగేరిలో నవరాత్రి ఉత్సవాల సందర్భంలో దర్బారు ఉత్సవం అని ఒకటి జరుగుతుంది. దాంట్లో వెనకటి నుంచి విజయనగర సామ్రాజ్య కాలం నుంచి, అప్పటి కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని విద్యారణ్య మహాస్వామి వారు, అంటే ఈ పీఠం యొక్క 12వ అధిపతులు విద్యారణ్య మహాస్వామి వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేశారు. హరిహరరాయుడు, బుక్కరాయుడు వాళ్ళ చేత ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేశారు. చేసి దానికి తమ యొక్క తపస్సుతో వారిని అనుగ్రహించి ఆ దానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని చేసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. అప్పుడు ఆ విజయనగర మహారాజులు ఏం చేశారు అనంటే, వారి యొక్క కిరీటాలని, రాజలాంఛనాల్ని, వాటన్నిటినీ కూడా విద్యారణ్యుల వారికి సమర్పించారు. తమరెప్పుడు కూడా వీటిని ధరించాలి, ఈ రాజలాంఛనాలను ఎప్పుడు కూడా తమరు వీటిని ధరించాలి, ఇవి ఎప్పుడు కూడా తమతో పాటే ఉండాలి అని ప్రార్థించారు. అప్పుడు విద్యారణ్యుల వారు సన్యాసులు కాబట్టి ఇవన్నీ మాకు అక్కర్లేదు అని చెప్పారు. కానీ వాళ్ళు విశేషంగా ప్రార్థించారు, మళ్ళీ విశేషంగా ప్రార్థించారు కాబట్టి ఆ శిష్యానుగ్రహ బుద్ధితో వాటిని స్వీకరించారు. అయితే ఎప్పుడు కూడా కిరీటాలు వాటన్నిటి పెట్టుకోవడం అనేది అది సమంజసం కాదు. కాబట్టి నవరాత్రి ఉత్సవ సందర్భంలో మాత్రం ఆ సందర్భంలో విశేషంగా ఆ కిరీటాదుల్ని విశేషంగా ధరించడం అనేది అది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి. ఆ పద్ధతి ఇప్పటికి కూడా విశేషంగా, అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి ఆ పద్ధతి ఇప్పటికి కూడా విశేషంగా కొనసాగుతూ ఉన్నది. అక్కడ ఆ సందర్భంలో ఏమవుతుంది అంటే, ఓ విశేషమైనటువంటి వస్త్రాన్ని ధరించేది ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు సన్యాసి యొక్క వస్త్రాలు, కాషాయ వస్త్రాలు ఉంటాయి. కానీ ఆ నవరాత్రి యొక్క ఆ సందర్భంలో ప్రతిరోజు ఆ 9 రోజుల పాటు, నవరాత్రి ఉత్సవ సందర్భంలో 9 రోజుల పాటు ప్రతిరోజు 1 గంటన్నర పాటు ఆ కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి యొక్క సన్నిధిలో మాత్రమే ఆ ఒక కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు విశేషంగా ధరించేటటువంటి వస్త్రాలు ఉంటాయి. దాన్ని అప్పుడు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి కాలంలో ఒకసారి ఆ వస్త్రాలని వారు ధరిస్తూ ఉన్నప్పుడు శిష్యులు దాన్ని, వారితో పాటు ఉండేటువంటి పరిచారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ వస్త్రాలన్నింటినీ కూడా విశేషంగా ధరించేటప్పుడు వాళ్ళు పక్కన ఉండి అదంతా చూసుకుంటూ ఉంటారు పరిచారకులు. అప్పుడు ఆ వస్త్రం అనేది అది పట్టు వస్త్రం. ఆ పట్టు వస్త్రం కాబట్టి అది జారిపోకుండా ఉండడం కోసం అక్కడక్కడ కొన్ని పిన్నీసులు అని అంటారు, వాటిని పెడతారు అది జారిపోకుండా ఉండడం కోసం. అలా పెట్టేటప్పుడు ఒకసారి ఏమైందంటే అయింది, పెట్టారు, అయింది. ఒకరోజు ఏమైందంటే అయింది, ఉత్సవం అంతా, ఆ రోజు దర్బార్ ఉత్సవం అంతా అయిపోయింది.
మళ్ళీ ఆ వస్త్రాలన్నింటినీ కూడా విసర్జించేటప్పుడు తీశారు. ఆ సూదిని ఇలా తీసి చూసినప్పుడు శిష్యుడు ఒక విషయం గమనించాడు. ఏమైందంటే ఆ చేతి లోపలికి ఆ సూదిని గుచ్చేసి పెట్టేశాడు శిష్యుడు. అప్పుడు తొడిగేటప్పుడు ఆ వస్త్రాన్ని ధరించేటప్పుడే అదొక సూది దాని చేతి లోపల నుంచి పెట్టేశాడు. వాడు గమనించలేదు, ఆ వస్త్రం అంతా ఉంటుంది కాబట్టి. ఆ శరీరం లోపల నుంచి ఆ సూదిని పెట్టాడు. అది చూసినప్పుడు వెంటనే వాడికి చాలా భయం పడ్డాడు. అయ్యో, నా వల్ల ఇంత పెద్ద అపచారం జరిగింది, ఇంత పెద్ద గాయం జరిగింది గురువుగారికి, ఇంత పెద్ద అపరాధం జరిగిపోయింది అని చెప్పి చాలా భయపడ్డాడు. చాలా భయపడిపోయి వాడి నోటి నుంచి మాట కూడా రాలేదు. వెంటనే చెప్పాడు, అయ్యా, నా గురువుగారి దగ్గర, జగద్గురువుల దగ్గర నివేదించాడు, నా వల్ల చాలా పెద్ద అపరాధం జరిగింది, కాబట్టి తమకు నేను ఇంత పెద్ద ద్రోహం చేశాను, ఇంత పెద్ద అపరాధం చేశాను, ఇంత పెద్ద అపచారం చేశాను, ఇంత తమకి దుఃఖం కలిగేట్టుగా నేను వ్యవహరించాను, కాబట్టి నన్ను క్షమించాలి, నన్ను క్షమిస్తారో ఏదైనా ఒకటి నాకు చెప్పాలి అని చెప్పి అడిగాడు. అప్పుడు నాకు ఏదైనా శిక్ష అయినా పర్వాలేదు, శిక్షించినా పర్వాలేదు, ఎందుకంటే నేను చేసిన తప్పు ఇలాంటిది కాబట్టి నన్ను శిక్షించినా పర్వాలేదు, అథవా ఏమైనా సరే ఏం చేసినా కూడా నేను దానికి సిద్ధంగా ఉన్నాను అని ఆ శిష్యుడు అన్నాడు. అప్పుడు వారు ఒక మాట అన్నారు, మాకు ఈ దేహం మీద ఏ విధమైనటువంటి మమకారము లేదు, ఈ దేహం మీద ఏ విధమైనటువంటి ఆత్మబుద్ధి మాకు లేదు, కాబట్టి వాస్తవంగా అంటే నువ్వేం చేస్తున్నావు, నేను గురువుగారికి ఏదో చేశాను, గురువుగారిని ఇబ్బంది పెట్టాను నువ్వు అనుకుంటున్నావు, అంటే గురువు అంటే ఎవరు, ఈ శరీరమా, ఈ శరీరం మేము కాదు, మా యొక్క నిజమైనటువంటి స్వరూపం అంటే ఆత్మస్వరూపం, కాబట్టి ఈ దేహం మీద మాకు ఏ విధమైనటువంటి బుద్ధి, ఆ ఆత్మబుద్ధి అనేది లేదు, కాబట్టి అసలు ఈ విధంగా జరిగినటువంటి విషయమే మాకు గమనానికే రాలేదు, అసలు ఇది మా దృష్టికే రాలేదు, దేహానికి ఏం జరుగుతున్నా కూడా అది మా దృష్టికే రాలేదు, దానివల్ల మాకు ఏ విధమైనటువంటి వికారము లేదు అనేటటువంటి మాటని అప్పుడు వారు చెప్పారు. కాబట్టి అటువంటి ఒక సందర్భం, అంటే దీన్నే అక్కడ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఎందుకు చెప్తున్నాను అనంటే, కృష్ణుడు చెప్పినటువంటి ఆ జ్ఞాని లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాట్లకి ఎన్నో సందర్భాలని మనం వారి యొక్క జీవన చరిత్రలో చూడగలుగుతాం. అందులో ఒక సందర్భం, యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి అనంటే అక్కడ శంకరాచార్యుల వారి భాష్యంలో శస్త్రాది నిమిత్తేన అని ఒక అర్థాన్ని అక్కడ భాష్యంలో చెప్పారు. గురుణ అంటే పెద్దది అని అర్థం, ఏదో సామాన్యమైనటువంటి దుఃఖం కాదు, కొంచెం పెద్దది, కొంచెం ఎక్కువైనటువంటి దుఃఖం. అది ఎటువంటి దుఃఖం అనంటే శస్త్రాది కృతేన దుఃఖేన అని అక్కడ ఆ భాష్యంలో శంకరాచార్యుల వారు అర్థాన్ని చెప్పారు. కాబట్టి ఈ దేహం మీద మాకు ఏ విధమైనటువంటి ఆత్మబుద్ధి అనేది లేదు అని ఆ సందర్భంలో వారు చెప్పారు. కాబట్టి అంటే ఇది వారి యొక్క జ్ఞాన నిష్ఠ, బ్రహ్మజ్ఞానం అనేది అంత ఉత్కృష్టమైనది. దాన్ని మనం వారు అటువంటి మహాజ్ఞానులు వారి యొక్క విశేషమైనటువంటి ఈ జయంతి మహోత్సవం అది ఇవాల్టి రోజున జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలో ఈ దివ్య సన్నిధానానికి, ఈ దివ్య సాన్నిధ్యం, అమ్మవారి యొక్క దివ్య సాన్నిధ్యానికి ఇక్కడికి రావడం అనేటటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మరొక మారు నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక, అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలని తెలియజేస్తున్నాం. ఇవాళ రోజున ఇక్కడ ఈ దేవస్థానం యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి గారు అంజనాదేవి గారు, ఇవాళ రోజున ఇక్కడ ఆవిడకి మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవస్థానం యొక్క చైర్మన్ గారు శరత్ పాఠక్ గారు ఆయనకి అందరికీ కూడా, అలాగే ఈ దేవస్థానం యొక్క అధికారి వర్గం అందరికీ కూడా, ఇక్కడ విశేషంగా అమ్మవారి యొక్క సేవను చేస్తూ ఉన్నటువంటి అందరికీ కూడా, అధికారి వర్గం వారికి, సిబ్బందికి అందరికీ కూడా మా యొక్క ఆశీస్సుల్ని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ అమ్మవారి సన్నిధిలో వేద విద్వాంసులు, వేద పండితులు, అర్చకులు, వైదికులు అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా విశేషంగా ఇక్కడ శంకరమఠం యొక్క నిర్మాణం, వాటన్నిటిలోనూ శంకరమఠం యొక్క సమితిలో దానిలో అంతా శ్రమించినటువంటి భక్తులకి అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని, సమస్త ఆస్తిక భక్త మహాజనులకు కూడా మా యొక్క ఆశీర్వాదాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. మరొక మారు అందరికీ ఆశీర్వాదాలను తెలియజేసి ఈ మాటల్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.